Today's promise is taken from John 15:5. నేటి వాగ్దాన వచనం యోహాను 15:5 నుంచి మనము తీసుకొనుచు ఉన్నాం. The Lord says, I am the vine, you are the branches. ప్రభు సెలవిస్తూ ఉన్నారు, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. I am the base, నేనే మీకు ఆధారమై ఉన్నాను. and you have been built over me. మీరు నా మీద నిర్మాణము చేయబడి ఉన్నారు. He is the rock, ఆయనయే రాతి బండై ఉన్నారు. and we are the mansion built by him over him. మనము ఆయన మీద, ఆయన చేత నిర్మాణం చేయబడ్డ రాజభవనమై ఉన్నాము. Always my father used to say a story. మా తండ్రి గారు ఎప్పుడూ కూడా ఒక కథ చెప్తూ ఉండేవారు. A father was carrying his son on his shoulders. ఒక తండ్రి తన యొక్క కుమారుణ్ణి భుజముల మీద మోసుకుని వెళ్తూ ఉన్నారు. The father was a tall man, తండ్రి గారు చాలా పొడవైన వ్యక్తి. and they had to cross a river. వారు ఒక నదిని దాటి వెళ్ళవలసి ఉంది. And the father was carrying the son over his shoulders and walking through the waters. తండ్రి తన కుమారుని భుజాల మీద మోస్తూ నది నీటిని దాటి వెళ్తూ ఉన్నారు. The river became deeper and deeper and deeper. నది ఇంకా లోతుగా 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 ఉంది. And slowly the waters came up to the father's neck. నెమ్మదిగా ఈ నీరు తండ్రి యొక్క మెడ వరకు చేరుకోవడం జరిగింది. And the son was afraid. ఆ కుమారుడు ఎంతో భయపడుతూ ఉన్నాడు. The son asked, Daddy, am I going to sink? కుమారుడు అడుగుతూ ఉన్నాడు, నాన్నగారు నేను మునిగిపోతానా? And the father said, తండ్రి చెప్తూ ఉన్నారు, My son, నా కుమారుడా, if you have to sink, before that I have to sink. నీవు మునిగిపోవాలి అంటే దానికంటే ముందుగా నేను మునిగిపోవాలి. I am slightly taller than the turbulent waters of the river. ప్రచండమైన కెరటాలతో ఉన్న నీటి కంటెను కూడా నేను ఎక్కువ ఎత్తైన వాని వలె ఉన్నాను. I am taller. నేను పొడవైన వాడిని. So being on my shoulders, you will be saved. కనుక నా భుజముల మీద ఉన్న నీవు సురక్షితముగా ఉంటావు. Yes, the Lord is the vine, అవును, ప్రభువే ద్రాక్షవల్లి, and we are the branches. మనము తీగలమై ఉన్నాము. He always is a living vine. ఆయన ఎల్ల వేళలా జీవించి ఉన్న ద్రాక్షవల్లి. He is the greatest, powerful rock. ఆయన అత్యంత బలమైన శక్తివంతమైన రాతి బండ. He will never be shaken. ఆయన ఎప్పటికీ కదలించబడడు. He will never run dry. ఆయన ఎప్పటికీ ఎండిపోరు. So you will always be safe. కనుక మీరు ఎల్లవేళలా సురక్షితముగా ఉండెదరు. And when you remain in Him, మీరు ఆయనలో నిలిచి ఉన్నప్పుడు you always bear much fruit. మీరు ఎల్లవేళలా అధికముగా ఫలించెదరు. God will make you a fruit-bearing tree. దేవుడు మిమ్మును ఫలములు ఫలించు వృక్షము వలె చేయును. Today you may say you are dried ఈ up, రోజున మీరు అనుకోవచ్చు, అయ్యో నేను ఎండిపోయి ఉన్నాను కదా. but connect yourself with Jesus. కానీ మిమ్మును మీరు యేసుతో అనుసంధానం చేసుకోండి. He is the living vine. ఆయన జీవము గల ద్రాక్షవల్లి. And when you become His branches, మీరు ఆయనకు శాఖలుగా ఉన్నప్పుడు you will live, మీరు జీవించెదరు. and you will also bear fruit through the grace that flows from Him. అలాగుననే ఆయనలో నుంచి ప్రవహించు కృప ద్వారా మీరు ఇంకను ఫలములు ఫలించెదరు. Thank God you are connected to Jesus. మీరు యేసుతో అనుసంధానమై ఉన్నందుకు దేవునికి వందనములు. You will bear much fruit. మీరు అధికముగా ఫలించెదరు. Sister Tamil Selvi, సహోదరి తమిళ్ సెల్వి, she heard about Jesus for the first time through the Jesus Calls meeting. యేసు పిలుచున్నాడు సభల ద్వారా ఆమె మొట్టమొదటిగా యేసును గురించి వినడం జరిగింది. Then she started coming to the prayer tower, తదుపరి ప్రార్థనా గోపురానికి రావడం ప్రారంభించారు. enrolled her son in the young partners plan, తన కుమారుని యవ్వన భాగస్థుల ప్రణాళికలో సభ్యునిగా చేర్పించారు. and she enrolled her family in the family blessing plan, ఆమె తన కుటుంబాన్ని కుటుంబ ఆశీర్వాద పథకంలో సభ్యులుగా చేర్పించారు. and started getting connected with Jesus in the prayer tower through prayers. ప్రార్థనల ద్వారా ప్రార్థనా గోపురంలో యేసుతో అనుసంధానం కావడం ఆరంభించారు. Then she had a longing to pray for others. తరువాత ఇతరుల కోసం ప్రార్థన చేసే ఆశని కలిగి ఉన్నారు. She joined the Jesus Calls Power ministry and got trained with the power of the Holy Spirit coming upon her to pray for others. ఆమె యేసు పిలుచుచున్నాడు శక్తి సేవా పరిచర్యలలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి శిక్షణ పొంది ఉన్నారు. And she started praying in the prayer tower voluntarily. ఆమె స్వచ్ఛందంగా ప్రార్థనా గోపురంలో ఇతరుల కోసమై ప్రార్థన ప్రారంభించారు. And miracles started happening through her. తన ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు జరగడం And ఆరంభించబడింది. people loved her. ప్రజలు ఆమెను ఎంతగానో ప్రేమించారు. And many people became partners through her. అనేక మంది ఆమె ద్వారా పరిచర్యలో భాగస్థులయ్యారు. After becoming the children of God, giving their lives to Jesus. దేవుని బిడ్డలైన తరువాత వారి జీవితాలను దేవునికి సమర్పించిన తరువాత And God lifted her
up in her profession దేవుడు ఆమెను తన యొక్క వృత్తిలో పైకి లేవనెత్తియున్నారు. and gave her very high position in her job. తన ఉద్యోగములో అత్యున్నతమైన స్థానాన్ని ఆమెకు అనుగ్రహించారు. And today she is the controller of examinations in an institution ఈ రోజున ఒక విద్యా వ్యవస్థలో పరీక్షల పర్యవేక్షణ అధికారిగా ఆమె ఉన్నారు. and has a blessed life, being a blessing to others. ఇతరులకు ఆశీర్వాదమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. You will also bear much fruit. మీరు కూడా అధికముగా ఫలించెదరు. Father, తండ్రి, I pray that every dryness in the spirit of your son and your daughter's life be removed, O God. నీ కుమారుడు మీ కుమార్తె జీవితంలో ప్రతి విధమైన ఎండిపోయిన విధానమును తొలగించబడును గాక ప్రభువా. Give them the boldness and the courage to hand over their life to you, Lord Jesus. ప్రభు అయిన యేసయ్య మీకు వారి జీవితాలను సమర్పించడానికి తగిన ధైర్యమును వారికి మీరు అనుగ్రహించండి. Let thy son, thy daughter become your child. మీ కుమారుడు మీ యొక్క కుమార్తె వారు మీకు బిడ్డలగుదురుగాక. Connect their spirit with you now, Lord Jesus. ప్రభు అయిన యేసయ్య ఇప్పుడే వారి ఆత్మలను మీతో అనుసంధానము చేసి కొనండి. From now on, let them enjoy you, Lord Jesus. ఇక మీద యేసయ్య వారిని అనుభూతి చెంది ఆనందించాలి. Transform their life. వారి జీవితాలు రూపాంతరపరచండి. Cleanse them from all the evil habits. సకల దురలవాట్ల నుంచి వారిని మీరు కడిగి శుద్ధీకరించండి. Remove the curses of sin from their life. వారి జీవితాల నుంచి పాపపు శాపములను తొలగించి వేయండి. And let thy grace come upon them right now in Jesus' name. మీ కృప ఇప్పుడే యేసు నామములో వారి మీదకు వచ్చును గాక. Let them be used with miracles when they pray. వారు ప్రార్థన చేయనప్పుడు అద్భుత కార్యములు జరుగులాగున వారిని వినియోగించుకొనండి. Bless them if they are a young partner or a family blessing partner with the power of the Holy Spirit also. వారు యవన భాగస్థులుగా కుటుంబాశీర్వాద పథక భాగస్థులుగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ శక్తితో వారిని అభిషేకించండి. And let them rise up in their profession. వారి వృత్తిలో వారిని మీరు పైకి లేవనెత్తండి. Rise up in their studies. వారి విద్యలో వారిని పైకి లేవనెత్తండి. Rise up in the ministry. వారి పరిచర్యలో వారిని మీరు లేవనెత్తండి. Rise up in the business. వారి వ్యాపారంలో వారిని లేవనెత్తండి. Rise up in society. సమాజంలో వారిని లేవనెత్తండి. Rise up in politics. రాజకీయాల్లో వారిని మీరు లేవనెత్తండి. And be a light to the nation. దేశమునకు వారిని వెలుగుగా చేయండి. Bless them today వారిని ఈ రోజున దీవించండి. with this grace. ఇట్టి కృప చేతను Let their life be a fruit-bearing tree. వారి జీవితములు ఫలభరితమైన వృక్షముగా ఉండును గాక. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక. Please దయచేసి this channel ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. and share this message with as many people as possible. ఈ సందేశాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. And like it also. అలాగే దీనిని లైక్ చేయండి. May God bless you with His grace. దేవుడు తన కృప చేత మిమ్మును ఆశీర్వదించును గాక.